నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్. కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్. కౌంటింగ్ రోజున పోలీస్ శాఖకు సహకరించాలి. మంత్రి జోగి రమేష్ వైసీపీ శ్రేణులకు పిలుపు. ఆర్ఆర్ సర్వేపై టీడీపీ నేత వెంకన్న సవాల్. నిజం కాకపోతే 4 కోసుకోవాలి. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, గతంలో 151 ఖచ్చితంగా వస్తాయని చెప్పాం, అప్పుడు ట్రోల్ చేశారు. ఈసారి వైసీపీకి 20 లోపే కేకే సర్వే తెలిపారు. కేకే సర్వేస్ నుంచి గంటా పదంగా చెప్పేది ఏంటంటే సార్, లాస్ట్ టైం 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని క్లారిటీగా కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందని. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనల్ని కమెంట్ చేసిన కూడా నివ్వెరిపోయారు. ఈసారి అదే గంటా పదంగా టీడీపీ పోటీ చేసినటువంటి 144 స్థానాల్లో ఖచ్చితంగా 133 స్థానాలు గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. అలాగే వైనాట్ 175 వాళ్ళు అన్నారని, వీళ్ళు వైనాట్ 21 చాలా సీరియస్ గా తీసుకున్నారు జనసేన వాళ్ళు. సో ఆ రిజల్ట్స్ మీకు కనపడుతున్నాయి. పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో ఖచ్చితంగా 21 స్థానాలకు 21 స్థానాలు జనసేన గెలుచుకునేందుకు 100% ఆస్కారం ఉంది. అలాగే బీజేపీ పోటీ చేసినటువంటి 10 స్థానాల్లో ఖచ్చితంగా 7 స్థానాలు బీజేపీ గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. అలాగే ఓవరాల్ గా 175కి 175 పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం 14 నియోజకవర్గాలను క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ గెలిచేదానికి ఆస్కారం ఉందని కనబడుతుంది. దాంట్లో 6 స్థానాలు మటుకు మాకు క్లియర్ కనబడుతుంది. ఇంకో 8 స్థానాలు టఫ్ ఫైట్లు కొంచెం టువార్డ్స్ వైఎస్ఆర్సీపీ వెళ్తుంది. కాబట్టి కన్సాలిడేట్ గా 14 నియోజకవర్గాలు మాత్రమే, అంటే 20 దాటేదానికి ఆస్కారం లేకుండా కనపడుతుంది. రేపు పొద్దున మేము 1-2 రాంగ్ అవ్వచ్చు, ఇంకోటి యాడ్ అవ్వచ్చు, ఇంకోటి లూజ్ అవ్వచ్చు, అది కాదు విషయం. కానీ ఓవరాల్ గా 20 లోపల వస్తుంది. అంటే 151 స్థానాలు గెలుచుకున్నటువంటిది 175 స్థానాల్లో పోటీ చేసి 20 స్థానాల లోపు పడిపోతుందంటే, సో ఆబ్వియస్ గా ప్రజలు మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ 15 to 20% వరకు కూటమి వైపు మొగ్గారనేది మనకు క్రిస్టల్ క్లియర్ కనపడుతుంది. ఇన్ని రోజులు ఫాలో అవుతున్న వాళ్ళకి, కేకే సర్వీస్ నమ్ముతూ కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బీజేపీకి అవుట్ ఆఫ్ 10 7 వస్తాయండి. ఎక్కువ అంటే వృద్ధుల ఓట్స్ అన్ని కూడా జగన్ కే పడతాయి అంటున్నారు. అంటే ఎవరు ఓట్స్ ఎక్కువ ఇట్ సైడ్ వెళ్ళే అవకాశం ఉండదండి. ఆ నియోజకవర్గ పరిస్థితులు బట్టి వృద్ధులంతా ఒక మొత్తం విజయవాడలో అలా ఉండదండి. విజయవాడలో మీటింగ్ పెట్టారు మొన్న ఒక లాస్ట్ వీక్, వృద్ధులంతా కలిపి. మన వృద్ధులంతా ఒక పార్టీకి వేద్దాం అలా ఉండదు. మీటింగ్ పెడితే ఎవరు రారు అనుకోండి వృద్ధులు. సో ఒక పార్టీకి వేయడం కానీ, కన్సాలిడేట్ గా మహిళలంతా ఒక పార్టీకి వేయడం కానీ, లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైనా కానీ ఒకరికి వేయడం కానీ అలా ఉండదు. ఓవరాల్ గా అక్కడ నియోజకవర్గం ఉన్న సమస్యల మీద వాళ్ళు ఫీల్ అవుతున్న దాని మీద మొత్తం ఎలా ఉంటుందని చెప్పి దాని మీద ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. కానీ వృద్ధులు ఎక్కువ వేశారు, సాయంత్రం దాకా ఓట్ బ్యాంకింగ్ మాడేయబడింది. లాస్ట్ టైం చెప్పారు ఇదే మాటలు, పోయినసారి చెప్పారు, ఈసారి చెప్తున్నారు. అట్లా ఉండదని నేను మొత్తుకుంటున్నాను. ఓట్ బ్యాంకింగ్ అలా ఉండదు. మీ నాయకులు అలా ప్రభావం చెందొద్దని. మీరు నమ్మితే నమ్మండి వాళ్ళు చెప్పిన మాటలు. రేపు పొద్దున 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజు చూసి మేము కరెక్టా వాళ్ళు కరెక్ట్ అని మీరు క్లారిఫై చేసుకోండి సార్. థ్యాంక్ యూ అండి. ఫైనల్ గా ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్నాం. ఈ నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రధాన ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను ఆయన వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, ఈటీబీబీఎస్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు, ఈవీఎంలో ఫోల్డ్ అయిన ఓట్ల లెక్కింపుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబ్లేషన్ మరియు ఎన్కరోలో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టమ్ల ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి ఈవీఎంను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టాట్యూటరీ నివేదిక, రౌండ్ వైస్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు అంశాలను పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 8వ తేదీలోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం మరియు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ఫ్యాన్ ప్రపంచానికి కూటమి కుదేలు కావడం ఖాయమని వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. సంక్షేమ పథకాలే తమ పార్టీ విజయానికి దోహదపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం, అభివృద్ధి ప్రజల గుండెల్లోకి చొచ్చుకెళ్ళి అవన్నీ కూడా ఈవీఎంలో ఓట్ల రూపంలో బయటపడతాయి. ఖచ్చితంగా 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ ప్రపంచం ముందు కూటమి కుదేలు అవి తీరుతుంది. ఇది తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయి తీరుతారు. 9వ తారీఖున విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు. కూటమి ఏ విధంగా అయితే పగటి కళలు కంటుందో అది పగటి కళలుగానే ముందుకు మిగిలిపోతాయి. వాళ్ళు ఏదైతే కుట్రలతో, కుయుక్తులతో కూటమి కట్టి ఏదో రకంగా అధికారం సాధించాలనేటువంటి వారు చేసినటువంటి విఫల ప్రయత్నం
ఎట్టి పరిస్థితుల్లో సానుకూలంగా రాదు, ఓడిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చావు దెబ్బ తింటారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా, అంతకు మించినటువంటి ఫలితాలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిన తర్వాత వెంటనే చెప్పారు. ఆయన ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ చేస్తారని, కుటుంబాలు అండగా నిలబడ్డాయని, ఖచ్చితంగా ఫ్యాన్ ప్రబంధనం సృష్టించి తీరుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సర్వేలు కూడా అవే చెప్తా ఉన్నాయి. తినబోక మరొక 36 గంటల్లో ఫ్యాన్ ప్రపంచం ఏంటో ఈ రాష్ట్రంలో అందరూ కూడా చూస్తారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని పార్టీలు తెలంగాణకే పరిమితమవడం తథ్యమని కూడా తెలియజేస్తాం. కౌంటింగ్ రోజున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీస్ శాఖకు సహకరించాలని మంత్రి జోగి రమేష్ కోరారు. ఎవరు ఎన్ని కవ్వింపు చర్యలకు దిగినా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం ఆవేశానికి లోను కావద్దని ఆయన హితవు పలికారు. తమ పార్టీ అధినేత అడుగుజాడల్లో అందరం నడుచుకోవాలని, పార్టీకి మంచి పేరు తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని జోగి రమేష్ కోరారు. అందరికీ నమస్కారం. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా అహర్నిశలు కష్టపడ్డారు, శ్రమించారు, విజయానికి బాటలు వేశారు. తప్పనిసరిగా విజయం మనకి వరిస్తుంది. దీనిలో భాగంగా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎటువంటి పరిణామాలు జరిగినా సరే ఎక్కడా కూడా మన నాయకుడు, మన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన మంచి పార్టీ, మన లీడర్ మంచివాడు, మనం కూడా అణుకువగా ఉండాలి. తప్పనిసరిగా పోలీస్ వ్యవస్థకి పోలీసులు వారి వారి విధుల్లో వారిని నిర్వహించే క్రమంలో తప్పనిసరిగా పోలీసులకి వారి సూచనలకు అనుగుణంగా మనమందరం కూడా బాధ్యత గల పౌరులుగా మనందరం కూడా మెలగాలని చెప్పేసి, అందరూ కూడా పోలీసు వారి విజ్ఞప్తిని మన్నించమని చెప్పేసి, పోలీసు వారు చేసే సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కార్యకర్తలకి, నాయకులకి, మీ అందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం తథ్యమని టీడీపీ నాయకులు బుద్ధా వెంకన్న అన్నారు. ఇది జరగని పక్షంలో నాలుక కోసుకుంటానని, ఒకవేళ ఆరా సంస్థ సర్వే తప్పైతే వారు నాలుక కోసుకుంటారా అని వెంకన్న సవాల్ విసిరారు. అన్ని కూడా కూటమికి హైయెస్ట్ సీట్లు వస్తున్నాయని ఇస్తే ఒక ఫేక్ సర్వే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆలా మస్తాన్ అనే వ్యక్తితో నిన్న ఒక ఫేక్ సర్వే రిలీజ్ చేయించారు. ఆ ఫేక్ సర్వే ఎంత భాగవతాన్ని బయటపడడానికి ఈరోజు ప్రెస్లో ప్రజలకి వివరిస్తాం. అందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్కి ఏదైతే కౌంటింగ్ ఏజెంట్గా వెళ్తారో వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం. రెండోది, లోపల ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, జిల్లా కలెక్టర్లు కానివ్వండి, మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిగా వస్తుంది, ఏదైనా అతి ఇదిగా ఉంటే లోపల వాళ్ళని మేనేజ్ చేయండి అనే ఒక సంకేతానికి నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయనతో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి టీంలో ఒక 5 నాయకులు ఉన్నారో, పెద్దల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, రెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కలిపి నిన్న సాయంత్రం ఆరా మస్తాన్ అనే వ్యక్తితో ఈ ఫేక్ సర్వే పెట్టించడం జరిగింది. ఒకటి ఇదైతే. రెండోది, ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో పక్కన నాకు చెప్పినటువంటి పేర్లు వాళ్ళు బెట్టింగ్లు
ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం వైపు కాయడానికి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని వైసీపీ వాళ్ళు కాసే బెట్టింగ్ అన్ని కూడా వాళ్ళే కాసుకుంటారు. మీరు జాగ్రత్తగా అనేది మైండ్ గేమ్ ఇది. ఎందుకంటే ఎన్నికలైన మరుక్షణం నుంచి మనం చాలా ఛానల్లో చూసాం, కూటమి గెలుస్తుంది అని రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 2, 3 రూపాయలు, రూపాయికి 4 రూపాయలు, రూపాయికి 5 రూపాయలు, ఒక రూపాయికి 10 రూపాయలు కూడా ఇస్తున్నారు అనేది ప్రతి ఛానల్లో వాళ్ళు వేశారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి టీము వైసీపీ గెలుస్తారని ఎవరైనా కంపెనీ ఈ ఆరా మసాల ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికల్లో అయినటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర వెనకాతలో రాబట్టుకోవడం కోసం ఇక్కడ మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్ లో పడకండి. ఎవరైనా డబ్బులు ఒకటే నేను చెప్పేది. ఆరా మసాలతో సర్వే చెప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ ఒక రకంగా ఉంటే తుని నియోజకవర్గంలో మరొక విధంగా ఇక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ ఆరోపించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో ఈ ప్రాంతంలో రౌడీ షీటర్లు ఏజెంట్లుగా పాసులు తీసుకున్నారని, వారిని కట్టడి చేయాల్సిందిగా తాము కోరితే ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం తాము నడుచుకుంటామని, అభ్యర్థుల గుణగణాలు తమకు అనవసరమని చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తుందని జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఈరోజు నేను నేరుగా ఎన్నికల సంఘానికి మాధ్యమాల ద్వారా పంపించాల్సిన మాధ్యమాల ద్వారా రిపోర్ట్ పంపించడం జరిగింది. అయితే ఒక చిన్న ఇష్యూ మీద ఎన్నికల సంఘానికి ఒక వివరణ అడగబోతున్నా. కడపలో ఎస్పీ గారు వచ్చి రౌడీ షీటర్స్ అందరినీ కట్టడిలో తీసుకొని వాళ్ళని వీలైతే నగర బహిష్కరణ చేద్దామని ట్రై చేస్తున్నారు. అయితే తునిలో ఒక ముగ్గురు పేర్లు ఏంటంటే దిబ్బ శ్రీను, శిల్పర్శెట్టి జగన్మోహన్, మడగల దొరబాబు అని ముగ్గురిని కౌంటింగ్ ఏజెంట్స్గా నియమించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ మీరు ఏం చేయాలని చెప్పారో ఆ పని చేయడానికి పనికొచ్చేవారిని నియమించారు అక్కడ. ఈ విషయం ఆల్రెడీ ఇక్కడ ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే ఎన్నికల సంఘం యాంటిసిడెంట్స్ వెరిఫై చేయమని, క్యాండిడేట్స్ ఎవరు ఇస్తే బూత్ అంటే కౌంటింగ్ ఏజెంట్స్ కింద ఎవరు పేర్లు ఇస్తే పార్టీ వాళ్ళని తీసుకోమని చెప్పారు. వాళ్ళు యాంటిసిడెంట్స్ వెరిఫై చేయమని మాకు చెప్పలేదు అన్నది ఒక షెల్టర్గా తీసుకున్నట్టు నాకు అనిపించింది. ఆయన మాకు ఎన్నికల సంఘం ఏం చెప్పలేదండి అలాగే యాంటిసిడెంట్స్ వెరిఫై చేయమని, కాబట్టి మేము ఏం చేయలేము, వాళ్ళు ఎవరు ఇస్తే వాళ్ళు తీసుకుంటామని. ఎస్పీ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే శాంతి భద్రతల పరిస్థితులు చక్కబడాలి ఉంటే ఆ వైసీపీ వాళ్ళని అడిగి ఈ క్రిమినల్ హిస్టరీ లేని వాళ్ళని తీసుకోమని ఇవ్వండి, ఒక వెసులుబాటు కల్పించండి. అలాగే నేను ఎన్నికల సంఘానికి వీళ్ళు 3 పాసులు రద్దు చేసి వేరే వాళ్ళకి మంచి వాళ్ళకి పాసులు ఇవ్వమని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఏదైనా స్టిచ్చింగ్ టైం అంటారు, ఒక ఏదైనా తప్పు జరగకముందు నివారించితే నివారణ చర్యలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కత్తిపోటు గురైనప్పుడు నేను ఇదివరకు సంజీవ్ మిట్టల్ గారికి నేను చెప్పగానే ఇంకొక కత్తిపోటు ఇక్కడ మన ఎంపీ కాన్స్టిట్యున్సీలో జరగకూడదని చెప్పి ఆయన స్ట్రిక్ట్గా నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా హింస ఆగింది కాకినాడలో. మళ్ళీ ఇక్కడ కాకినాడ పార్లమెంట్లో హింస జరగకూడదు అనుకుంటే రౌడీ షీటర్స్కి ఎవరికి క్రిమినల్ హిస్టరీలో రౌడీ షీటర్స్కి మాత్రం ముందు రౌడీ షీట్గా ఉన్న వాళ్ళని అలాగే క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళని, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి విలేకరుని హత్య కేసులో ఉన్న మనుషుల్ని అక్కడ పెట్టారు అంటే అర్థం ఏంటండి? ఒక విలేకరిపై దాడి చేసిన మనస్తత్వం ఉందంటే ఎలా ఉంటారు మనుషులు? కాబట్టి వాళ్ళని తక్షణం తొలగించమని చెప్పి మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదాశీర్వచనం చేసి జవహర్ రెడ్డికి అమ్మవారి చిత్రపటము, ప్రసాదాలను కార్యనిర్వహణాధికారి రామారావు అందజేశారు. తెలంగాణ నూతన రాష్ట్ర గీతంను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 2 గంటల 30 నిమిషాల నిడివిగల రాష్ట్ర అధికారిక జయ జయ హే తెలంగాణ గీతాన్ని పరాడ్ గ్రౌండ్స్ లో దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, దశాబ్దం తర్వాత అధికారంలోకి రావడం శుభసూచకమని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు అన్నారు.
ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. నిన్న వెలువడినది మోదీ సర్వే ఫలితాలు, అవి ఎగ్జిట్ పోల్ కాదు, మోదీ మీడియా పోల్ అని రాహుల్ వ్యాఖ్యానించారు. మేము జూన్ 4న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఇండియా కూటమి 295 సీట్లు గెలుచుకుంటుంది అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. इसका नाम एग्जिट पोल नहीं है ब्रदर, इसका नाम एग्जिट पोल नहीं है, इसका नाम मोदी मीडिया पोल है। ये मोदी जी का पोल है, फैंटेसी पोल है उनका। सर कितनी सीटें आ रही हैं आपके हिसाब से? सरकार बन रही है। सिद्धू मूसेवाला का सॉन्ग सुना आपने? 295 ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన నెల్లూరు జైల్లో ఉన్న సతీష్ కండిషన్ బెయిల్ పై విడుదలయ్యాడు. తనకు ఆ నేరంతో ఎటువంటి సంబంధం లేదని పోలీసులు గన్తో భయపెట్టి బలవంతంగా ఒప్పించారని బాధితుడు వాపోయాడు. సిద్ధం బస్ యాత్రలో భాగంగా విజయవాడ సింగినగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రిపై విసిరిన రాయి దాడిలో సంబంధించి సతీష్ తో పాటు పలువురు మైనర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పడి కేవలం సతీష్ ఒక్కడినే అరెస్ట్ చూపించి మిగతా వారిని వదిలేశారు. నెల్లూరు సబ్ జైల్లో ఉన్న సతీష్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శని ఆదివారం పోలీసులకు అందుబాటులో ఉండాలని కోర్టు ఆదేశించినట్లు సతీష్ న్యాయవాది తెలిపారు. తనతో బలవంతంగా పోలీసులు ఒప్పించారని బాధితుడు సతీష్ మీడియాకు తెలిపారు. తెలుసా ఆ ముద్దాయి ఆ రోజు 13 తారీఖు ఆ ముద్దాయి హిమ్సెల్ఫ్ అతను 200 రూపాయలు కార్యకర్తగా పనిచేశాడు. ఆ ఫోటో ఆ సీసీ ఫుటేజ్ ఉన్నాయి, కానీ అది వాళ్ళకి అగేన్స్ట్గా నిలబడుతుందని పోలీసులు తీసుకురాలేదు. కానీ ఈ ముద్దాయి రాయి చేసినలాగా ఏ సీసీ ఫుటేజ్ లేదు, ఏ ఎవిడెన్స్ లేదు తెలుసా. మరి ఆ అబ్బాయి ఎలా దొరికారంటే, ఆ అబ్బాయి పుట్టింది 14 ఏప్రిల్, అంటే 12 తర్వాత 14 ఏప్రిల్ వస్తుంది కదా. ఆయన అక్కడ అదే లొకేషన్లో ఆయన బర్త్డే చేసుకున్నాడు. అంటే ఈ యాక్టివిటీస్ ఏదో ఏమంటారు, రాయి కొట్టిన తర్వాత సెలబ్రేషన్ చేసుకుంటారా ఆశతో అతన్ని అరెస్ట్ చేశారు. దాని తప్ప ఏం లేదు. ఎందుకంటే అతనిది ఆధార్ కార్డ్ బేస్ మీద 14 ఏప్రిల్కి బర్త్డే అతనిది. సో ఇది 13 ఏప్రిల్ 8 గంటలకు అయింది కదా, రాత్రి 12 గంటలకు ఆయన సెలబ్రేషన్ చేసుకున్నారు. పోలీసు వాళ్ళు నమ్మారు, ఆహా ఇది అని, అలా బలుపషి చేశారు, ఆహా మంచి బక్కరా దొరికాడని. దాని తప్ప ఇంకా ఏం లేదు. అసలు ఏం జరిగిందా రాత్రి? నైట్ ఉన్నావా నువ్వు? జగన్ నేను అక్కడ లేను. చెప్పు చెప్పునా అంతే జరిగింది. అసలు ఏం జరిగింది రేపు? మేమైతే ఫ్లైఓవర్ దగ్గర స్కూల్ దగ్గర లేము మేము. అది ఆ స్పాట్ లో లేము స్కూల్ దగ్గర. అంటే కేడ్ బాల్తో కొట్టారు, గులకరాయితో కొట్టారు, నాపరాయితో కొట్టాడు అని అన్నారు. అంటే నేనైతే స్కూల్ దగ్గర లేము సార్. ఆ దెబ్బ తగిలిన చోట అయితే మేము లేము అసలు. అంటే ఆ రోజు నేను కేక్ కోసుకున్నాం మా ఫ్రెండ్స్ మేము ఆర్చి దగ్గర. అంతే జరిగింది. మేమైతే అక్కడ లేము. వివేకానంద స్కూల్ దగ్గర అయితే లేము మేము. పోలీసులు కొట్టారు నిన్ను? కొట్టలే, గన్లు అవి పెట్టి భయపెట్టించారు. కేసు ఒప్పుకో అది ఇదని భయపెట్టించారు. నువ్వేగా కొట్టింది అది ఇదని చాలా భయపెట్టించాను. ఒప్పుకోలే, నేను భయపెట్టేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం హైదరాబాద్ నుంచి 40 మంది ప్రయాణికులతో కావేరీ ట్రావెల్స్ బస్సులో భువనేశ్వర్ వెళ్లు క్రమంలో దేవరపల్లి మండలం బందాపూర్ ఫ్లైఓవర్లో వచ్చేసరికి జగ్గైపాటి వెళ్తున్న సిమెంట్ లోడ్ లారీలో సాంకేతిక సమస్య రావడం వల్ల పక్కకు నిలుపుదల చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతివేగంతో వెనక నుంచి వచ్చిన కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో 9 మంది ప్రయాణికులు గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అధికారుల సమన్వయం, మీడియా సహకారంతో జిల్లాలో పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేసినట్లే చివరి కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లతో సర్వసన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. పూర్తి స్థాయి సంసిద్ధత అనేది కౌంటింగ్కి చేయడం జరిగింది. పోలింగ్ పార్టీకి సంబంధించి కౌంటింగ్ ఏజెంట్స్ దగ్గర నుంచి, అదేవిధంగా కౌంటింగ్ సిబ్బంది దగ్గర నుంచి అందరి అపాయింట్మెంట్లు అయిపోయాయి దాదాపుగా. సో వీరందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు కూడా అన్ని కాన్స్టిట్యున్సీస్లో
ప్రతి రాజకీయ పార్టీతో కూడా సమావేశాలు నిర్వహించి ఏ విధంగా కౌంటింగ్ హాల్లో ఉండాల్సినటువంటి బిహేవియర్ ఏంటి, ఏ విధంగా కౌంటింగ్ ఏజెంట్లని ఏర్పాటు చేసుకోవాలో వాళ్ళందరికీ కూడా చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. సో వారందరూ కూడా పొలిటికల్ ఏజెంట్లకు సంబంధించినటువంటి ప్రక్రియని పూర్తి చేశారు. సో వారికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డులను కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం ప్రక్రియలో కొద్దిగా ఛాలెంజ్ అనిపించింది. ఎక్కువ చోట్ల క్యాండిడేట్లు ఉన్న చోట్ల మాత్రం ఎక్కువ మంది ఏజెంట్లు రావడం జరుగుతుంది. ఆ చిన్న చిన్న రూమ్స్ ఉన్నటువంటి చోట్ల కొద్దిగా క్లమ్జీగా అంటే ఆ ఏజెంట్లు ఉండడానికి సరైనటువంటి పూర్తి ఫ్రీగా లేనటువంటి 1-2 ఉన్నాయి. బట్ అక్కడ కూడా ఏజెంట్లని తగ్గించుకోమని, రేషనలైజ్ చేసుకోమని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. సో బై అండ్ లార్జ్ మనకి ఈవీఎం కౌంటింగు, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశాం. సో ఆ రోజు 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ అసెంబ్లీలో స్టార్ట్ అవుతుంది. 8:30కి అసెంబ్లీ కౌంటింగ్ హాల్లో ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. పార్లమెంట్కి సంబంధించిన కౌంటింగ్ హాల్లో డైరెక్ట్గా 8 o'clockకి ఈవీఎం అనేటువంటిది మనకు ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా దాదాపు 3 to 3.5 hours ఒక రౌండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో చాలా కాన్ఫరెన్సీలు మంచిగా టేబుల్స్ అన్నీ కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నాయి. సో మ్యాక్సిమం కలెక్టర్ గారు అంచనా కానీ మా అంచనా కానీ పోస్టల్ బ్యాలెట్ రిజల్టే త్వరగా వస్తుందేమో అనిపిస్తుంది. అంత వేగంగా చేసేటువంటి పూర్తి సంసిద్ధత అనేది చేయడం జరిగింది. ఇక ఎంట్రీ విషయానికి వస్తే 3 గేట్లు పెట్టడం జరిగింది. అంటే మొత్తం 4 గేట్లు అవుతాయి. ఒక్కొక్క బిల్డింగ్కి 2 ఎంట్రీలు ఉన్నాయి. సో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా కలెక్టర్ గారు, నేను సిపి గారు కోఆర్డినేషన్ మీటింగ్ బిట్వీన్ పోలీస్ అండ్ రెవెన్యూ చేయడం జరిగింది. సో దాంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే అన్నీ పరిష్కరించడం జరిగింది. సో ఇప్పుడు లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కలెక్టర్ గారు మీతో మాట్లాడతారు. ఇప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దాని ప్రకారం కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేటివి పెట్టడం జరిగింది. సో మొత్తం మీద శాంతియుతంగా కౌంటింగ్ ప్రక్రియని పూర్తి చేసి సాయంకాలం 5 నుంచి 6 గంటల లోపల అన్ని రిజల్ట్స్ని డిక్లేర్ చేసేటందుకు జిల్లాలో ఉన్నటువంటి అందరు ఆర్ఓలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్తో సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. మొదటగా మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతవరకు కూడా చాలా చక్కగా ఇటు కవర్ చేయడంలో కానీ, కోఆపరేట్ చేయడంలో కానీ అన్నిట్లో కూడా చాలా మన ఎన్టీఆర్ జిల్లాలో బాగా జరిగింది అనుకుంటున్నాను. సో బిఫోర్ పోలింగ్కి ముందు కానీ, ఆన్ ద డే పోలింగ్ కానీ, ఆఫ్టర్ పోలింగ్ అయినాక రిసెప్షన్ కానీ చాలా సిస్టమేటిక్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మంచి కోఆర్డినేషన్, ఇటు ఆర్ఓస్తో ఉండేటువంటి కోఆర్డినేషను, క్యాండిడేట్స్తో ఉండేటువంటి అండ్ కోఆర్డినేషను, తర్వాత మీడియా అనేటువంటి కోఆర్డినేషన్ అంతా చాలా పర్ఫెక్ట్గా అనేటువంటి ఉంది. ఏదైనా చివరి ఘట్టం అనేది మన ఈ కౌంటింగ్ ఎల్లుండి జరగాల్సినటువంటి ఈ ఫోర్త్ ఈ చివరి యాక్టివిటీ కూడా ఇప్పటి వరకు జరిగినట్టుగానే ఇంకా బెటర్గా అనేటువంటి చేయడానికే దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడే చెప్పినట్టు జేసీ గారు మొత్తం మనకి సెపరేట్గా ఏసీ కౌంటింగ్కి, పీసీ కౌంటింగ్కి సెపరేట్గా 14 వేరువేరుగా అనేటువంటి చేస్తాం. అంటే ఈ 14 196 ఈవీఎంకి సంబంధించినటువంటి కౌంటింగ్ హాల్స్. సో మనము ఇక ఒక 14 సెపరేట్గా పార్లమెంట్కి మొత్తం మనకి 17,596 వచ్చాయి ఈ పోస్టల్ బ్యాలెట్స్. అంటే ఇవి కాకుండా ఈటీపీబీఎస్ యాడ్ చేయలేదు. ఈటీపీబీఎస్ మరొక 153 అనేటువంటి ఉన్నాయి. ఇంకా రేపు ఎల్లుండి అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. సో అవి కాకుండా మనకి 17,596 ఉన్నాయి కాబట్టి దానికి మనకి 14 టేబుల్స్లో సో అది మ్యాక్సిమం మనం ఏమనుకుంటున్నామంటే 2 roundsలోనే అనేటువంటిది కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఒక్కొక్క రౌండ్కి మినిమం 3 hours పట్టినా ఒక 6 hours. అది 8 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి సో కంపైలేషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యేసరికి బై 2:30 3 o'clock అనేటువంటి కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్. కౌంటింగ్ రోజున పోలీస్ శాఖకు సహకరించాలి. మంత్రి జోగి రమేష్ వైసీపీ శ్రేణులకు పిలుపు.
ఆరా సర్వేపై టీడీపీ నేత వెంకన్న సవాల్, నిజం కాకపోతే 4 కోసుకోవాలి. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.